నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 5 ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై వేటు వేసింది. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టులలోకి బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు పంపించారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానెల్ పంపాలని ఆదేశాల్లో తెలిపారు. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. రాష్ట్ర సీఈఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ఎస్పీలపై బదిలీ వేటు పడినట్లుగా తెలిసింది. ప్రధానమంత్రి చిలకలూరిపేట సభలో తలెత్తిన లోపాలపై గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్ పై బదిలీ వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో 5 ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై వేటు వేసింది. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టులలోకి బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు పంపించారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానెల్ పంపాలని ఆదేశాల్లో తెలిపారు. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్లపై ఎన్నికల సంఘం వేటు వేసింది. రాష్ట్ర సీఈఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ఎస్పీలపై బదిలీ వేటు పడినట్టుగా తెలిసింది. ప్రధానమంత్రి చిలకలూరిపేట సభలో తలెత్తిన లోపాలపై గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్ పై బదిలీ వేటు వేసింది. టోటల్ గా ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ నుంచి ఏడుకొండలు అందుబాటులో ఉన్నారు. అండ్ గుంటూరు నుంచి శ్రీనివాస్, తిరుపతి నుంచి గోపీనాథ్ అవైలబుల్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ వెళ్దాం. ఏడుకొండలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో. ఏడుకొండలు చెప్పండి. మొత్తంగా ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ 5 ఎస్పీలపై వేటు వేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇక మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి. మొత్తంగా 5 ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి.
యామని ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఇటు ఈసీ కొరడా జులిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారం మీద కూడా ఖచ్చితంగా వేటు పడుతుందంటూ కూడా గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు హెచ్చరించింది. ఎవరైతే పని లేదంటే మొఖమాటానికి పోయేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటికి వెళ్ళిపోండి అంటూ కూడా అప్పట్లోనే వారందరినీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు కొంతవరకు అలసత్వం పాటించడమే కాకుండా విధుల్లో కొన్ని అవకతవకలు కూడా పాల్పడుతున్నారంటూ కూడా కొన్ని అందినటువంటి సమాచార ఫిర్యాదుల మేరకు కూడా ఈసీ కొరడా జులిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఏపీలో 6 ఐపీఎస్లు బదిలీ చేస్తూ కూడా అలాగే 3 ఐఏఎస్లని అధికారులు కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఈసీ ఒక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుని బదిలీ చేస్తూ అలాగే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు ఎస్పీలు కూడా బదిలీ చేయడం జరిగింది. అనంతపురం, నెల్లూరు ఎస్పీలు కూడా బదిలీ వేటి పడినటువంటి పరిస్థితి. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బదిలీ అయ్యారు. అలాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్, అలాగే చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంజురాజన్, అలాగే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ బదిలీ అయ్యారు. అలాగే కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబును కూడా బదిలీ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ని కూడా బదిలీ చేశారు. అలాగే తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశాన్ కూడా బదిలీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అలసత్వం ప్రదర్శించడమే కాకుండా అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ గతంలో ఎవరైతే హుటాహుటిన కొన్ని బదిలీలు చేసిందో ఆ బదిలీలో ఉన్నటువంటి అధికారులనే ఇప్పుడు ఈసీ వారి మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే వీరందరి మీద కూడా బదిలీ వేటు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఎస్పీ జాషువా ఎవరైతే ఉన్నారో ఆయన మచిలీపట్నం ఎస్పీగా పనిచేస్తూ చిత్తూరుకి వెళ్లారు. అలాగే ఇప్పుడు రాజాబాబు ఎవరైతే ఉన్నారో ఇటు కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల అధికారిగా ఉన్నారు. వీరంతా కూడా అధికార పార్టీకి కొంచెం అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటి ఒక ఫిర్యాదులు అందడంతో దీనిపైన ఇప్పుడు ఈసీ మొత్తం కొరడా జులిపించిందని చెప్పుకోవచ్చు. అయితే వీరి స్థానంలో కొత్త వారిని అతి తొందరలోనే ఈ రోజు సాయంత్రం కల్లా నియమిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ అయితే తెలిపినటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు మనం ఒక్కసారి గుంటూరు శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. గుంటూరులో ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి చూద్దాం. చెప్పండి శ్రీనివాస్. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంత వీళ్ళకి సంబంధించి ఎస్పీలు ఏవైతే ఉన్నారో ఈ ఏరియాస్ కి సంబంధించి సో వీళ్ళందరినీ కూడా బదిలీ వేటు పడినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది చెప్పండి. యామని ఈరోజు ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కొంతమంది ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదేవిధంగా గుంటూరు రేంజ్ పరిధిలోనే బదిలీ కూడా జరిగాయని స్పష్టంగా అర్థమవుతుంది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి పాలరాజును బదిలీ చేయటము, అలానే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని, అలానే ప్రకాశము, నెల్లూరు సంబంధించినటువంటి ఎస్పీలుగా ఉన్నటువంటి జాషువా, అదేవిధంగా పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మొత్తం 5 ఎస్పీలు, 2 ఐఏఎస్ అధికారులు, అలానే కొంతమంది ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి వారిని కూడా బదిలీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే గనక రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాయో ఈ రెండింటిని బేరు చేసుకున్న తర్వాతనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికారులు ఎక్కడైతే పక్షపాత ధోరణితోటి అధికారులు ఎక్కడైతే వాళ్ళ యొక్క డ్యూటీలో అలసత్వం ప్రదర్శిస్తారో అటువంటి వారిపైనే బదిలీలు వేయడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కొంతమంది పొలిటికల్ లీడర్లకు అనుసానందంగా ఉన్నటువంటి ఎస్పీలను కూడా ఇప్పుడు బదిలీ చేసిందని కూడా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూసినట్లయితే గనక ప్రకాశము, నెల్లూరు, పల్నాడు ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీల బదిలీ చూసినట్లయితే గనక గుంటూరు ఐజీ పరిధిలో ఉంటాయి. గుంటూరు ఐజీని కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రధానంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ వద్ద జరిగినటువంటి కొంత వివాదం కారణంగా ఐజీని కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి సభకు సరైన ప్రోటోకాల్ పాటించలేదు, సరైన నియమ నిబంధనలు వివరించలేదు, చాలా ఇబ్బంది చేశారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన
జనసేన బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత విచారణ చేయటము, అలానే వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అయితే స్వీకరించి వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఈరోజు అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రాష్ట్రంలో 5 ఎస్పీలను బదిలీ చేయటము, అలానే 2 ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఎన్నికలకు సంబంధించినటువంటి రోజుల్లో తప్పనిసరిగా ప్రతిపక్ష ఏదైతే పక్షపాత ధోరణితోనూ రాజకీయ పార్టీలకు అండగాను, రాజకీయ పార్టీలకు అవసరమైన విధంగాను సేవ చేసే విధంగా ఉంటే గనక తక్షణమే వారిని బదిలీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బదిలీ అయినటువంటి అధికారులు ఎన్నికలకు విధులకు దూరంగా ఉండే విధమైనటువంటి పోస్టుల్లో వేయాలంటూ కూడా సూచన చేయడం జరిగింది. అంటే వీరు ఎక్కడ ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడ ఏ జిల్లాల్లో కూడా శాంతి భద్రతలు కానీ వాటికి సంబంధించినటువంటి వాటిలో పాల్గొనే అవకాశం అయితే లేకుండా ఉండడం జరిగింది. అంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో వీళ్ళని బదిలీ చేస్తున్నట్లు కూడా స్పష్టం కావడం జరిగింది. అలానే రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రతినిత్యం కూడా జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులతోటి ప్రభుత్వ ఉద్యోగులపై కూడా డేగ కనుతో ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా పాల్గొని ఎవరైనా ఇటువంటి కార్యకలాపాల్లో ఉంటే గనక వాట్సాప్ నెంబర్కు ఫిర్యాదు వస్తే ఎమ్మటనే చర్యలు తీసుకునే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇప్పుడు ప్రధానంగా ఒకటే చర్చ, ఏ ప్రభుత్వ అధికారి అయినా కానీ నిష్పక్షపాతంగా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో పాల్గొనాలి, అలా కాకపోతే తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే, రైట్ శ్రీనివాస్. ఇక తిరుపతి గోపీనాథ్ దగ్గరికి వెళ్దాం. గోపీనాథ్, చెప్పండి, మొత్తంగా 3 ఐఏఎస్లు కావచ్చు, 5 ఎస్పీలు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. అంటే ఏదైతే ఇక్కడ ఏపీకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఉందో, అదేవిధంగా పార్టీల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఉన్నాయో, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. చెప్పండి. మీరన్నట్టుగానే అంటే గతంలో మనం చూసాం, గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే ఉప ఎన్నికలు కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున ఏ ఎన్నికలు జరిగినా కూడా పెద్ద ఎత్తున రకరకాల వివాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఒక యుద్ధ వాతావరణం జరిగింది. అంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ చూసినా కూడా పోలింగ్ బూతుల వద్ద ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఆ సమయంలో చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో ఎస్పీలు పూర్తి స్థాయిలో కూడా విఫలం చెందారంటూ కూడా ప్రతిపక్షాలు కేవలం అధికార పార్టీకే పెద్ద ఎత్తున కొమ్ము కాశారంటూ కూడా అంటే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రజలు కూడా ఈ విషయంలో తిరగబడిన పరిస్థితి. ఇందులో భాగంగానే పెద్దగా అంటే ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్కే నేరుగా గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకు తిరుపతి లాంటి ప్రాంతాల్లో జరిగిన సమయాల్లో కూడా పెద్ద ఘర్షణలు, అంటే వివాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల రూపంలో, అది వాస్తవాల రూపంలో రిపోర్ట్ చేసి పంపడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అంటే ప్రతిసారి ఏపీకి వచ్చిన సమయంలో ప్రతిసారి కూడా చాలా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్పీలకు కావచ్చు, లేదంటే ఐపీఎస్ అధికారులకు కావచ్చు, ఐఏఎస్ అధికారులకు కావచ్చు. అంటే అమరావతి వేదిక జరిగినటువంటి ప్రతి సమీక్షలో కూడా ఇక్కడ అందరూ కూడా ఐపీఎస్ అధికారులు అధికార పార్టీగా పెద్దగా ఎక్కువగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, మీ పద్ధతి మార్చుకోవాలంటూ కూడా రకరకాల కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తిరుపతి లాంటి ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అంటే దొంగ ఓట్లకు సంబంధించి ఇష్యూస్లో కొన్ని ఇష్యూస్లో వారిని కూడా బదిలీ చేయడం జరిగింది, వేటు వేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి పునరావృతం అయిందని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అంటే అందరూ ఊహించిన ప్రకారమే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి, కేవలం ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇంకా కూడా అంటే కొన్ని వివాదాలకు సంబంధించి, ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడ కూడా పెద్దగా తనిఖీలు జరగడం లేదనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి. అదే స్థాయిలోనూ పెద్ద మొత్తంలో ఇప్పటికే కూడా అంటే ఓటర్లకు సంబంధించి ప్రభావితం చేసే విధంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలు అంటే వాళ్ళకి గిఫ్ట్ల రూపంలో కావచ్చు, లేదంటే రకరకాల డబ్బులు పంపిణీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం తిరుపతి సమీపంలో, రేణిగుంట సమీపంలోనే కొన్ని ప్రాంతాల్లో అంటే అధికార పార్టీకి సంబంధించినవన్నీ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. గిఫ్ట్లకు సంబంధించి అంటే కుక్కర్లని, లేదంటే ఇట్లా రకరకాలుగా పంపిణీ చేసేటటువంటి అంటే గిఫ్ట్లుగా అంటే బహుమతుల రూపంలో కొన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందువల్లనే ఇలాంటి ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా కూడా గతంలో ఎస్పీలుగా కొన్ని చోట్ల పనిచేసి అంటే
అప్పట్లో ఇలాంటి అపవాదులు మూటగట్టుకుని అదే స్థాయిలోనే వాస్తవాలన్నీ పరిణలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అంటే రిపోర్టు ప్రకారం అదేవిధంగానే రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే రాష్ట్రంలో మొత్తం ఐదు మంది ఎస్పీలని బదిలీ చేస్తారు. అందులో ప్రధానంగా చిత్తూరు ఎస్పీ జాషువా గారు ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి పరమేశ్వర్ రెడ్డి, ఆయన గతంలో తిరుపతిలో పనిచేయడం జరిగింది. అదేవిధంగానే నెల్లూరు ఎస్పీకి సంబంధించి తిరుమలేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ అంబురాజన్ ఉన్నారు. ఈయన అనంతపురం ఎస్పీ అంబురాజన్ గారు అయితే 2019లో కూడా చిత్తూరు ఎస్పీగా కూడా పనిచేయడం జరిగింది. అంటే 2019 ఎలక్షన్కి సంబంధించి అంటే ఇలాంటి వివాదాలు అంటే కొన్ని వివాదాల్లో అంటే వీళ్ళు తల దూర్చకపోయినప్పటికీ కూడా ఆ సమయంలో జరిగినటువంటి ఘటనల్ని వీళ్ళు చాలా అంటే దాన్ని ఫేస్ చేయలేక దాన్ని ఫెయిల్యూర్గా చేసుకున్న కారణంగానే కొందరిపైన వేటు పడినట్టు తెలుస్తూ ఉంది. అదే స్థాయిలోనే ఐఏఎస్ అధికారుల మీద కూడా కొంతమంది పైన వేటు వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళని కూడా వెంటనే అంటే విధుల నుంచి అంటే వేరే అంటే ఎన్నికలకు సంబంధించి అంటే ఎన్నికలకు సంబంధం లేనిటువంటి పోస్టులకి వాళ్ళని బదిలీ చేయాలి. కేవలం కొంతమంది మాత్రమే ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. యామిని రైట్ గోపీనాథ్, ఇక నెల్లూరు వెళ్దాం. మురళీకృష్ణ అక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ చెప్పండి, మొత్తంగా 3 ఐఏఎస్లు 5 ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని కామెంట్స్ కూడా చేసింది. మొహమాటాలుంటే మీరు పనిచేయవలసిన అవసరం లేదు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కామెంట్ చేసింది. అంటే ప్రధాని చిలకలూరిపేట సెక్యూరిటీ అంటే అక్కడ జరిగినటువంటి కూటమిలో ప్రధాని పాల్గొన్నారు. సో ఆ నేపథ్యంలో ప్రధానికి సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు. ఈ అంశాన్ని కూడా లేవనెత్తుతూ మనం చూసుకోవచ్చు. గుంటూరు ఐజీని కూడా బదిలీ వేటు వేసింది. సో చెప్పండి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? యామిని, అయితే ఇప్పటి వరకు 5 ఎస్పీల పైన వేటు వేసినటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతే నెల్లూరు జిల్లా ఎస్పీని కూడా దీంట్లో వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. తిరుమలేశ్వర్ రెడ్డి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేస్తూ వరుస వివాదాలకి సంబంధించినటువంటి అంశాలను కూడా అధికారులకు అదేవిధంగా ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి కూటమి సభలో ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి రక్షణ సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే అక్కడ పనిచేసినటువంటి ఎస్పీలు వాళ్ళందరిపైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్కడ పరిస్థితుల నేపథ్యంలో ఆయనపైన బదిలీ వేటు వేస్తూ ఒక్కసారిగా కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాలో అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి ఆయన కొమ్ము కాస్తున్నారు అనే ఒక ఆరోపణలను అయితే ఇటు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఎవరైతే ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయనకి ఎవరైతే మామ ఆయన సతీమణి తండ్రి అయినటువంటి గురువారెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత. ఈ నేత ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక విధాలుగా కార్యకర్తలకి సపోర్ట్ చేయడం, దీంతోపాటు జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నేతలంతా కూడా భారీ ఎత్తున ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పలువురు అభిమానులు సైతం వీళ్ళ పైన దాడులు జరిగాయి. ఎన్ని దాడులు జరిగినా ఏం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు, కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన మాట మాత్రమే నెల్లూరు జిల్లా ఎస్పీ వింటున్నారని చెప్పి పదే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నేతలంతా కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదులు చేశారు. ఎన్నికల కంటే ముందే నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి తిరుమలేశ్వర రెడ్డిని ఇక్కడ నుంచి బదిలీ చేసి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టాలని చెప్పి జిల్లాకి సంబంధించినటువంటి టీడీపీ యంత్రాంగం ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కూడా ఏదైతే కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఎవరైతే ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి
మామ అయ్యేటటువంటి గురువారెడ్డి పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేయడం, అక్కడంతా కూడా ఓటర్లని ప్రభావితం చేయడం వంటి అంశాల్లో ఇటు ఎస్పీ పాత్ర ఉంది. ఎస్పీ కూడా పూర్తిగా వీరికి అండగా ఉంటున్నారని చెప్పి ఆరోపణలు అయితే భారీగా వెల్లువెత్తాయి. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా కూడా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా అడిషనల్ ఎస్పీకి ఇచ్చి ఇక్కడ నుంచి ఆయన బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ 5 మంది ఎస్పీలు ఉన్నారు. 5 మంది ఎస్పీలని కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి విధులకు పూర్తి స్థాయిలో దూరం పెడుతూ కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాలంటీర్ల దగ్గర నుంచి తీసుకుంటే ఉన్నతాధికారుల వరకు అనేక చోట్ల అనేక అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పనిచేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీలు కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాలంటీర్ల నుంచి దాదాపు ఇప్పుడు ఎవరైతే ఉన్నతాధికారుల వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఉద్యోగుల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక అజెండాని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరినీ బదిలీ చేయడంతో బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల విధుల్లో ఓటర్లపై ప్రభావితం చూపే విధంగా అధికార పార్టీకి ఎన్నికల అభ్యర్థులకు కొమ్ము కాసే విధంగా ఏ అధికారి పనిచేసినా కూడా ఖచ్చితమైన చర్యలు ఉండే విధంగా ఉంటామని చెప్పి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో అయితే ఒక హాట్ టాపిక్ చర్చ అయితే కొనసాగుతోంది. ఆమె మరి ఈ ఎస్పీల స్థానంలో కావచ్చు, గుంటూరు రేంజ్ ఐజీ స్థానంలో కావచ్చు, ఎవరు విధులు తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళ ప్లేసెస్ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు? ఆ మేరకు ఉన్న ఆదేశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక కాపీ కూడా పంపించింది. ఇటు ప్రభుత్వానికి కూడా ఒక కాపీ పంపించింది. ఎవరైతే విధుల్లో అలసత్వం వహించడం, ఎన్నికలకి సంబంధించి ప్రభావితం చేయడం, ఇతరత్ర అంశాలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి భద్రత విషయంలో వైఫల్యాలు, ఈ కారణాలతో వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి విధుల నుంచి తొలగిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఆన్ ది స్పాట్ టైంతో సహా మెన్షన్ చేసి ఈ ఆర్డర్స్లో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటలకు పూర్తిగా కూడా వీళ్ళంతా బాధ్యతలు ఇచ్చేసేయాలని చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తర్వాతి స్థానంలో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే అడిషనల్ ఎస్పీలు కావచ్చు, లేదా ఇతర విభాగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పి వీళ్ళు ఇటు ఎవరైతే అమరావతిలో పూర్తి స్థాయిలో కూడా వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా స్థానాల్లో ఎవరిని నియమిస్తారో అనే అంశం ప్రస్తుతం చర్చగా మారింది. దీనిపైన ఈరోజు రాత్రికి కానీ రేపు పొద్దున కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరెవరిని ఎక్కడెక్కడ వేస్తారనే దానిపైన మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్డీఓ స్థాయి అధికారులు కావచ్చు, లేదా కలెక్టర్ స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దాదాపుగా బదిలీ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తాజాగా కనుక మాత్రం ఎస్పీలని బదిలీ చేయడంతో ఆయా ఇటు ఏదైతే క్రైమ్కి సంబంధించి శాంతి భద్రతల విభాగం కావచ్చు, దీంతోపాటు రెవెన్యూ, అదేవిధంగా కలెక్టరేట్కి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కావచ్చు, ఒక్కసారిగా దీనిపైన అయితే ఒక చర్చకైతే దారితీసింది. ఎక్కడికక్కడ కూడా ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా అయితే మారింది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఏదైతే ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఉన్నారో, తిరుమలేశ్వర్ రెడ్డి తొలి నుంచి కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే ఆరోపణలు భారీ ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ కూడా కానిస్టేబుల్ నుంచి ఎవరికైనా సరే పదోన్నతి కావాలన్నా ఇతరత్ర ఏ అంశాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు, మంత్రులు చెప్పిన మాటే ఆయన మామైనటువంటి గురువారెడ్డి ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయనే ఆరోపణలు అయితే జిల్లాకి సంబంధించినటువంటి టీడీపీ ముఖ్య నేతలంతా కూడా పదే ఆరోపణలు చేసిన క్రమంలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయంతో కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది సీనియర్ నేతలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ కూడా ఇటు ఎన్నికల విధుల నుంచి దూరంగా పెడుతూ వేరే విధులకి వీళ్ళందరినీ వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయా స్థానాల్లో ఎవరెవరిని నియమిస్తారనేది మాత్రం మరి కాసేపట్లో కానీ రేపు ఉదయంలోపు మాత్రం తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనకి విజయవాడ నుంచి ఏడుకొండలు, అదేవిధంగా గుంటూరు నుంచి శ్రీనివాస్, తిరుపతి నుంచి గోపీనాథ్, నెల్లూరు నుంచి మురళీకృష్ణ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏవైతే ఏపీలోని వస్తున్నటువంటి కంప్లైంట్స్ అటు రాష్ట్రంలోని ఎన్నికల కమిషనర్ నుంచి కావచ్చు, అదేవిధంగా పార్టీల నుంచి కావచ్చు వస్తున్న కంప్లైంట్స్ నేపథ్యంలోనే
మొత్తం ఐదుగురు ఎస్పీలను బదిలీ వేసింది. నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి మొత్తంగా 5 ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అంతేకాదు చిలకలూరిపేటలోని కూటమిలో ప్రధాని మోడీ పాల్గొన్న సమయంలో ఆ టైంలో కూడా సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు ప్రధానికి. ఈ నేపథ్యంలో కూడా గుంటూరు రేంజ్ ఐజీపై కూడా పాల్ రాజ్ పై బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. సో మరి వీరి స్థానాల్లో అడిషనల్ ఎస్పీలు బాధ్యతలు స్వీకరిస్తారని కూడా చెప్తున్నారు. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.